హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ స్పేర్. ఈరోజు ఈ ఛానల్లో నేను వేదాంశి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు తన రొటీన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూపిస్తాను. తను మార్నింగ్ 7 to 7:30 మధ్య లేస్తుందండి. లేవగానే నేను ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తుంది. అలానే వచ్చింది, హాల్లో కూర్చుని ఉన్నాను నేను. సో వచ్చిన తర్వాత ఏంటంటే మాకు హాల్లో వెంకటరమూర్తి ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. దాన్ని చూస్తూ గోవింద చెప్తుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది. గోవిందకి కొంతసేపు మాట్లాడుతుంది, గోవిందతో ఏమేమో చెప్తుంది. అట్లా అయిన తర్వాత ఇంకా నాతో స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి ఎట్లా ఐస్ చేస్తుంది నన్ను. మనకి ఎన్ని బాధలున్నా లేకపోతే మన మూడ్ ఏమైనా బాగాలేదు అన్నా సరే ఇలా పిల్లలతో కొంతసేపు ఆడుకుంటే చాలండి, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. సో నాకైతే వేదాంశి పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా చాలా చేంజ్ అయ్యాయండి. పొద్దున్న లేవగానే తను నవ్వుతూ ఉన్న ఫేస్ చూడగానే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా, ఏమున్నా సరే అన్నీ పోతాయండి. మీ అందరికీ కూడా వేదాంశి హాయ్ చెప్తుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది, నమస్తే కూడా చేస్తుంది. చూడండి మీ అందరికీ. సో ఇట్లా కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత తనకి బ్రష్ చేంజ్ చేసి హాల్లో కూర్చోపెడతా అండి. తన టాయ్స్తో ఆడుకుంటుంది. అక్కడున్న టాయ్స్ ఏమైనా తీసి ఈ ఆడుకున్న టైంలోనే తనకి పొద్దున్న లేచినాక ఫస్ట్ ఏంటంటే నేను పాలు అట్లాంటివి ఏం తనకి ఇవ్వను, వామ్ వాటర్ ఇస్తాను, లేదంటే నార్మల్ వాటర్ అనే ఈజ్ ఫైన్. పాలు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుందండి పిల్లలకి. సో అందుకే ఫస్ట్ కొంచెం వాటర్ ఇచ్చి తర్వాత మనం ఇంకా ఏమైనా మనం ఇవ్వాలనుకుంది, డ్రై ఫ్రూట్స్ ఆర్ మిల్క్, ఎనీథింగ్ వాళ్ళు ఏం తింటే అది మనం ఇవ్వచ్చు. సో అలానే దానికి కొంచెం వామ్ వాటర్ పట్టించేస్తున్నాను. పట్టించిన తర్వాత తను బనానా కూడా తిన్నది. నాదైతే ఆ వీడియో కొంచెం మిస్ అయింది. దాంతోపాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయి ఆడుకుంటాను తన టాయ్స్తో. సో ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. వేదాంశి ఈ వీడియోలో ఒక 2 రైమ్స్ అనేవి చెప్తుంది. ఒక రైమ్ అయితే నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను, బట్ ఇంకొక రైమ్ ఏం చెప్తుందా అని మీరు గెస్ట్ చేయండి. దీనిలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే తనకి ఆ రైమ్ కంప్లీట్గా వచ్చినా రాకపోయినా సరే రిథంలో చెప్పుకుంటా వెళ్ళిపోద్ది అనమాట అలా. సో నేను అలా ఆడుకుంటున్న టైంలోనే తనకి బ్రేక్ఫాస్ట్ నేను కూడా ఫీడ్ చేస్తాను. నేను చెప్పాను కదండి, తనకి టీవీ అనే స్క్రీన్ టైం చాలా తక్కువ ఇస్తాను అండి నేను. తను ఆడుకుంటున్న టైంలో తనకు ఫీడ్ చేయటం, ఏమైనా తనకి చెప్పాలన్నా సరే ఆడుకుంటున్నప్పుడే చెప్పడం, అది చేస్తామంట. తనకి బలవంతంగా ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు తినమ్మా అంటే తను తినదు. సో మాక్సిమం అందరి పిల్లలు అంతే అనుకుంటాను నేను. మనం టీవీని మెయిన్ అవాయిడ్ చేయాలి అన్న, మొబైల్ ఆర్ ఎనీథింగ్ స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి ఆడుకోవడానికి మనం ఫ్రీ టైం ఇవ్వాలి, అండ్ వాళ్ళతో కూడా మన టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. సో అలానే నేను తను ఆడుతున్నప్పుడు నేను తనకి ఫీడ్ చేస్తాను. ఆ రోజు మార్నింగ్ వేదాంశి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి రాగి జావా ఉంటుంది కదండి, అది తనకు పెడుతున్నాను. రాగి ఏంటంటే మనకి చాలా ఐరన్ రిచ్ ఫుడ్ అండి. అది నేను తనకి వీక్లీ 2-3 టైమ్స్ తనకు పెడతాను నేను మ్యాక్సిమం. కొన్నిసార్లు ఏం చేస్తా అంటే తను మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపెట్టుకోలేదు, లేదా ఎప్పుడైనా లేట్గా లేచింది అలా అనేటప్పుడు తనకి డ్రై ఫ్రూట్స్ అనేవి రాగి జావలోనే కొంచెం మిక్సీ చేసేసి పెట్టేస్తాను అనమాట. మనకి మిల్క్ షేక్ ఎట్లా చేసుకుంటామో ఆ టైప్లోనే మిక్సీ చేసేసి అది ఫీడ్ చేస్తాను అనమాట. ప్లస్ తనకి అదే పెడుతున్నాను నేను. ఇంకా నెక్స్ట్ తను ఫీడ్ చేసేది ఒక పక్క నేను కుకింగ్ చేసుకుంటూ తనతో ఆడుతా అండి.
ఆ టైంలో మా మమ్మీ కాల్ చేశారు. సో తనతో వీడియో కాల్ మాట్లాడుతుంది. వాళ్ళు రోజు కాల్ చేస్తారు, కానీ తిని ఏంటంటే వాళ్ళతో మాట్లాడింది ఏమి ఉండదు, ఆడుకుంటుంది. అట్లా ఆడుకొని మధ్యలో గుర్తొచ్చినప్పుడు అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ తను వాళ్ళకి చూపిస్తుంటుంది ఏం చేస్తుందా ఏమిటా అనేసి. మీరు వేదాంశను అబ్జర్వ్ చేస్తారా కరెక్ట్గా? తను 2 టైప్స్ ఆఫ్ సాక్సెస్ వేసుకుంది. యాక్చువల్గా ఏమైందంటే తనవి ఆ 2 pairs సాక్సెస్ కూడా నేను వాష్ చేసేసి పెట్టాను. బట్ తనేం చేసిందంటే ఒక్కొక్క సాక్స్ తీసి బాత్రూమ్ నుంచి బయటికి పడేసింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 2 పేర్లో కూడా ఒక్కొక్క సాక్సే మిగిలింది. సో తను కూడా అట్లా విడిచిపెట్టదు అనమాట. ఆ 2 సాక్సెస్ తెచ్చి వేయమన్నది. అదొక ట్రెండ్ లేండి ఈ రోజుల్లో మరి. సో తన టాయ్స్ అన్ని తెచ్చి ఆ టాయ్స్తో నన్ను ఆడమని చెప్తుంది. చూడండి ఎలా చేస్తుందో మీరేనా. ఇంకా మా అమ్మతో మధ్యలో గుర్తొచ్చింది, ఓకే అమ్మమ్మ వీడియో కాల్లో ఉంది కదా అని చెప్పేసి ఒక లుక్ వేసింది అనమాట అటు సైడ్ అట్లా. అండ్ ఎప్పుడైనా సరే నేను ఇట్లా అలసిపోయి వచ్చి పడుకుంటే జో 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 అని జో కొడుతుంది అనమాట. కొంచెం జో కొట్టినప్పుడు మంచిగా ఏమైనా ఉంటుందా, పోన్లే కొంతసేపు పడుకుందామంటే వచ్చి అడుగుతుంది, అమ్మ బజ్జున్నావా, అమ్మ బజ్జున్నావా. చూసారు ఎలా అడుగుతుందో. ఆ టైంలో తనని ఏమన్నాలో కూడా నాకు అర్థం కాదండి. ఇక్కడ కుకింగ్కి మధ్యలో వచ్చిందనమాట. వచ్చి కూర్చొని ఈ లాస్ట్ వీడియో చూసారు కదా, అలానే కబుర్లు చెప్పుకుంటుంది అనమాట. మళ్ళీ వచ్చిందంత హాల్లోకి. తనకి చెప్పాను కదా నేను డైలీ కూడా 2 eggs అనేవి పెడతా అని చెప్పేసి. ఈరోజు తనకు పెట్టింది లైట్ ఫుడ్ కాబట్టి ఈరోజు తనకు 2 eggs అనేవి ఫీడ్ చేస్తున్నాను నేను. సో అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా తను ఆడుతున్నప్పుడే నేను ఫీడ్ చేస్తాను తనకి. మీ అందరికి ఒక ఫన్నీ థింగ్ చెప్పిన, అక్కడ మీకు ఒక స్పీకర్ కనిపిస్తుంది కదా, తను ఇప్పుడు కార్ తీసిన స్పీకర్. ఆ స్పీకర్లో లాస్ట్ టైం తనకి ఒక హోల్ ఉంది చూడండి ఆ స్పీకర్కి. ఆ హోల్లో టీవీ రిమోట్లు 2 రిమోట్స్ అందులో వేసిందనమాట. అండ్ తన టాయ్స్, తనకి ఆల్ఫాబెట్స్తో ఉండే టాయ్స్ ఇచ్చాను అనమాట నేను. ఆ లెటర్స్ అన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసింది. మేమేమో మొత్తం వెతుకుతున్నాం. నెక్స్ట్ ఒక 2 spoons కూడా వేసిందండి. అంటే మరి ఇంట్లో నేను జాగ్రత్తగా పెట్టట్లే అని చెప్పేసి స్పీకర్లో దాచుకున్నట్టుంది, తీసుకుపోయాను నేను. నెక్స్ట్ మేము చూస్తున్నాం ఇంట్లో రిమోట్లు మిస్ అయ్యి ఎక్కడైనా మొత్తం వెతుకుతున్నాం అనమాట. వెతుకుతుంటే ఒకసారి ఎందుకో డౌట్ వచ్చి స్పీకర్లో తను ఒకసారి ఏమో వేస్తుంటే నేను చూశాను. ఓకే అని చెప్పేసి స్పీకర్లో చెక్ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. ఈవెన్ ఇప్పుడు తను వేసుకుని చూడండి సాక్సెస్, అవి కూడా దానిలో నుంచి తీసినవే. అండ్ అక్కడ ఒక టాయ్ తెచ్చింది కదా దాన్ని ఏంటంటే డిస్మాన్యుల్ చేసి బయటికి వేస్తుంటుంటే తను అన్నీ కూడా మళ్ళీ దగ్గరకు చేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ తన ఎగ్స్ తిన్న తర్వాత కొంతసేపు ఆడుకుని పడుకోపోయిందండి. అరౌండ్ 2:30-3కి లేచింది. అప్పుడు తనకు ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాల్కనీలో కూర్చోబెట్టి అలా బయట వెహికల్స్ అవి వస్తుంటాయి, అవి చూపిస్తూ తనకు తినిపిస్తుంటాను. కింద పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని కూడా చూసి ఇక్కడి నుంచి పిలుస్తూ ఉంటుంది వాళ్ళని అన్న అక్క అని చెప్పేసి. సో తను ఫీడ్ చేసిన అయిపోయిన తర్వాత కింద కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక కింద 4-4:30 ఆ టైంకి పార్క్కి తీసుకెళ్తాను. పార్క్లో అలా కొంతసేపు స్వింగ్ ఆడుకుంది స్వింగ్తో. నెక్స్ట్ ఏంటంటే అక్కడ సర్కిల్ ఉంది, దాన్ని ఏమంటారో నాకు నేమ్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, దాంతో కూడా ఆడుకుంది. మధ్యలో ఏంటంటే తను స్లైడర్ కూడా యూస్ చేసింది. బట్ ఏంటంటే స్లైడర్ నాకు వీడియో తీయడం అవ్వలేదు. పార్క్లోకి వస్తే మాత్రం తన హ్యాపీనెస్ ఇంకా చూడలేమండి. ఇంట్లోకి రమ్మంటే ఇంకా రాదనమాట. పార్క్కి వెళ్ళింది అంటే చాలు. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే దాంతో పార్క్లో తను కాకుండా ఇంకెవరు ఉండకూడదండి. ఇంకా ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసినాక పైకి వచ్చాం, అదే ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత తను ఏంటంటే టీవీ ఆన్ చేయమంది నాకు. సో నేనేం చెప్పాను అంటే తనకి, నువ్వు టీవీ ఆన్ చూస్తాను అంటే ఫస్ట్ మొత్తం క్లియర్ చేయి, అప్పుడు నేను టీవీ ఆన్ చేస్తా అని చెప్పాను. అందులో ఎంత మంచిగా తను అన్నీ కూడా తన టాయ్స్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటుంది. మనం పిల్లలకి ఎప్పుడూ కూడా బలవంతంగా ఇది చేయి అది చేయి అని చెప్పేసి చెప్తే వాళ్ళు వినరండి. ఇంకా ఎందుకు చేయాలి అన్నట్టు వాళ్ళు ఇంకా యాంగర్గా బిహేవ్ చేస్తారనమాట. సో నేను పాపకి ఏంటంటే, ఓకే నీకు ఇది కావాలా, నువ్వు ఈ పని చెయ్యి, నేను నీకు చేసి పెడతా అని చెప్పేసి చెప్తా అనమాట. సో తను కూడా వింటది.
చాలా ఓపిక్గా అన్నీ తీస్తుంది, పెడుతుంది. చూడండి మీరే ఎంత చక్కగా అన్నీ కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది. మొత్తం సోఫా కింద ఎక్కడేమున్నా మొత్తం అన్నీ తీసి లైన్గా పెడుతుంది. సో కొంతసేపు కూర్చొని అట్లా టైమ్స్ అది చూసుకుంది. ఆ రోజు నైట్ కూడా తనకి ఏం పెట్టా అంటే పాలన్నం పెట్టా. పాలన్నంలో లైట్గా బెల్లం యాడ్ చేస్తాను నేను. బెల్లం యాడ్ చేసి పెడుతున్నాను. ముందు పాలన కన్నా ముందు కొంచెం నెయ్యి వేసి రైస్ పెడతాను. ఒక నెయ్యి అనగా దాంట్లో కొంచెం లైట్గా వాము, చిన్న ఎండుమిర్చి వేసేసి అది పోపులో వేసేసి అన్నంలో వేసి కలిపేసి పెడతాను అనమాట. అది తిన్న తర్వాత కొంచెం పాలన్నం పెడతాను. అట్లా వీక్లీ నేను తనకి వన్స్ ఆర్ ట్వైస్ పెడతాను, జీర్ణం కొంచెం మంచిగా అవుతుందని. సో తింటున్నప్పుడు కూడా తనకు ఒక దగ్గర కూర్చోబెట్టి పెడుతున్నా అంటే మొత్తం కింద పడేస్తుంది అని తిన్నది. అట్లా కూర్చోబెట్టి పెడుతున్నా. అప్పుడు కూడా తను నేను ఆడిపిస్తూనే పెడతాను. టీవీ అది పెట్టి కాకుండా ఒక దగ్గర కూర్చోబెట్టి తనకి ఏమో ఒక స్టోరీస్ చెప్పడం, లేదంటే తనతో పాటు నేను ఆడుకోవటం. అలా మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది వేదాంశి నాతో ఎలా ఆడుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక ఫన్నీ థింగ్ అయ్యింది. ఎందుకు నవ్వుతున్నామంటే తను ఆపోజిట్లో, తను కూర్చున్న ఆపోజిట్లో వినాయకుడు చిన్న విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహాన్ని చూస్తూ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు తనకు అక్కడ ఏం కనిపిస్తుంది ఎలిఫెంట్ అంటుందని చెప్పి. అలా కొంచెం అబ్జర్వ్ చేసినాక అప్పుడు తెలిసిందన్నమాట అక్కడ వినాయకుడు చిన్న స్టాచ్యూ ఉంది. సో అది చూసి తను ఎలిఫెంట్ అనుకుంటుంది అని చెప్పి. తనకేంటంటే ఎక్కువగా తెలిసే గాడ్ నేమ్ అయితే గోవింద, శివ. గణేష గురించి అంతగా తెలీదు. సో తను కొత్తగా చూసినట్టు తొండం చూడగానే తనేమో ఎలిఫెంట్ ఎలిఫెంట్ అనుకొని ఎలిఫెంట్ అని చెప్తుంది. తర్వాత ఇంకా నన్ను తనకు అన్న వద్దని చెప్పేసి నన్ను ఐస్ చేస్తుంది. ఆ విధంగా నాకు ఇంక మరి వద్దు, రైస్ అనేది వద్దు, చూడండి తీసి కింద పెట్టేయమంటుంది ఇంకా బౌల్. నాకు రైస్ వద్దు కాబట్టి. తను తినేసిన తర్వాత క్లాత్స్ ఫోల్డ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను నేను. తన పని అయ్యింది కదా, ఇంకా నా పని చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తుందో వేదాంశి ఇక్కడికి వచ్చి. ఎలా ఫోల్డ్ చేయాలో కూడా తను నాతో చెప్తుంది అన్నమాట. నేనేమో ట్యాబ్లో తను ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఏమో చూసుకుంటున్నా, అలాగా ఏమో వీడియోస్ చూస్తూ అలాగ నేను పని చేసుకుంటున్నాను, మూవీని ఏదో చూస్తూ. తను ఆడుకుంటుంది కదా అనుకున్నాను నేను. అట్లేదు వస్తుంది చూడండి, మధ్యలో ఏమేమో సౌండ్స్ చేస్తుంది. తను ఏడుస్తుంది, ఏమైందా అనుకున్నాను నేను. అనుకుని అప్పుడు మా హస్బెండ్ అంటే తను చెప్పాను వెళ్ళి చూడండి అనేసి. తను ఏం చేస్తుందంటే ఏం లేదు, ఊరికి అరుస్తుందంట. అట్లా వచ్చింది మళ్ళీ ఏమో తనకు దొరికింది అక్కడ, తీసుకొని వచ్చింది. నేనేమంటే సరేలని చెప్పి పక్కన పడేస్తే అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తుంది. తనది గుడ్ థింగ్ ఉందండి. ఏమైనా తనకి కనిపించింది అది డస్ట్ అంటే చూపిస్తుంది ఫస్ట్, అది వద్దు అంటే తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేస్తుంది. ఇక్కడ వచ్చి మీతో ఏమో చెప్తుంది, కెమెరాని చూసింది, సో ఏమో మాట్లాడుతుంది. ఇప్పుడు అందరూ నేర్చుకోండి ఎట్లా మనం క్లాత్ ఫోల్డ్ చేయాలి ఏంటని చెప్పేసి వేదాంశి నేర్పిస్తుంది. ఇవే అండి పిల్లలతో ఉండే చాలా క్యూట్ మూమెంట్స్. అంటే చాలా సరదాగా అనిపిస్తుంది, మనకు కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే. నేనేంటంటే ఏం చెప్పినా వింటదండి. నేనేంటే క్లాత్స్ అనేది తీసుకొని రా అని చెప్తే వెళ్తుంది, చెప్తే అన్నీ కూడా తీసుకొని వస్తుంది. తను అన్నీ తెచ్చి అక్కడ పెడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తనతో అది చెయ్యొద్దు అంటే ఇంకా తను చేయడానికి ఇష్టపెట్టదు. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే వద్దు అన్నా సరే ఇంకా చేస్తూ ఉంటారు కదా, తిని అలా కాదు, అది వద్దు అన్నా అంటే అది ఇంకా చేయదు, ఆపేస్తుంది. బట్ సమ్ టైమ్స్ కొంచెం క్రాంకీ అవుతుంది. ఎవరైనా ఇంకా పిల్లలు అన్నా కామన్, అది అన్నీ మనం చెప్పినట్టే వింటే మనకి వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా గుర్తుంటుంది చెప్పండి. ఇలా వేదాంశితో నా డే అనేది అండ్ వేదాంశి డే కూడా కంప్లీట్ అవుతుందండి. హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా చాలా మందికి కూడా వాళ్ళ పిల్లలతో ఉండే చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తొచ్చాయని అనుకుంటున్నాను నేను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.